Good morning, everybody. This is Balakrishna. Welcome back. Today we'll deal about the first chapter in BCK, that is Introduction to Business, where we will deal with many issues like economic objectives, non-economic objectives, various forms of business organizations. వీటన్నిటి గురించి చూస్తాం అన్నమాట. ప్రస్తుతం మనం డీల్ చేసేటువంటి చాప్టర్లో మేజర్గా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటే ఏంటి, ప్రైవేట్ కంపెనీ అంటే ఏంటి, సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే ఏంటి, లిమిటెడ్ లయబిలిటీ ఫర్మ్ అంటే ఏంటి, ఇలా వాటితో పాటుగా ఒక బిజినెస్ ఫామ్కి ఉండేటువంటి ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ ఏంటివి, నాన్ ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ ఏంటివి, అసలు బీసీకే అనేది ఎటువంటి రోల్ ప్లే చేస్తుంది అనే ఆస్పెక్ట్స్ ఈ చాప్టర్ లో మనం డిస్కస్ చేస్తాం. స్క్రీన్ షేర్ చేస్తాము, ఒకవేళ రాకపోతే కనుక ఒకసారి చెప్పండి. మా స్క్రీన్ షేర్ అవుతుంది కదా? ఓకేనా. ఈ రోజు మనం డీల్ అయ్యేటటువంటి చాప్టర్ ఏంటంటే బిజినెస్ అండ్ కమర్షియల్ నాలెడ్జ్ లో బీసీకేలో ఒకటి ఇంట్రడక్టరీ చాప్టర్. ఇది ఎందుకు ఇప్పుడు డీల్ చేస్తున్నానంటే ఒకవేళ బీసీకేలో మనం నేర్చుకున్నటువంటి అన్ని టాపిక్స్ గురించి ఈ చాప్టర్ లో మెన్షన్ చేయడం జరుగుతుంది అన్నమాట. అందుకని ఈ చాప్టర్ లాస్ట్ లో డీల్ చేస్తే ఒక 1 or 10 minutes లో అయిపోతుంది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. అదే కనుక ఈ చాప్టర్ ఫస్టే డీల్ చేస్తే ద సేమ్ చాప్టర్ ఇట్ టేక్స్ 2 to 3 hours స్ట్రెచ్. కానీ ఇప్పుడు లాస్ట్ లో డీల్ చేస్తున్నాం కాబట్టి కొంచెం తొందరగా అయిపోతుంది, ప్లస్ అందరికి తెలుస్తుంది ఈ బీసీకే ఇంపార్టెన్స్ అని చూస్తున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో ఇక్కడ బీసీకేలో ఉన్నటువంటి వేరియస్ యాక్టివిటీస్ ఏం చూస్తామంటే ఫస్ట్ బిజినెస్ ఉండేటువంటి ఎకనామిక్, నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఏంటి, ప్రాఫిట్స్ కానీ, లేకపోతే వాటిని మార్కెట్ షేర్ గెయిన్ చేయటం కానీ, లేకపోతే బిజినెస్ గ్రోత్ అచీవ్ చేయటం కానీ, ఇవన్నీ ఎకనామిక్ యాక్టివిటీస్. నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఏంటి, సోషల్ వెల్ఫేర్ కానీ, ఇవన్నీ నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ కింద వస్తాయి అన్నమాట. వాటన్నిటి గురించి స్లోగా డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ ది వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. ఒకటి సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే ఏంటో చూస్తాము. సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే ఒకళ్ళే ఓనర్ ఉంటారు. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ సిస్టమ్ అంటే ఫ్యామిలీ బిజినెస్ అన్నమాట. పార్ట్నర్షిప్ అంటే 2-3 పార్ట్నర్స్ మధ్య ఉండేటువంటి బిజినెస్. లిమిటెడ్ లయబిలిటీ అంటే కొంతవరకు మాత్రమే ఫైనాన్షియల్ లయబిలిటీ ఆ ఫర్మ్ బియర్ చేస్తుంది. ఒకవేళ కనుక కంపెనీ క్లోజ్ అయిందనుకోండి మొత్తం పే చేస్తుందని గ్యారంటీ లేదు, కొంతవరకు మాత్రమే వాళ్ళు లయబిలిటీని బియర్ చేస్తారన్నమాట. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్. పబ్లిక్ కంపెనీ అంటే ఏంటి, ప్రైవేట్ కంపెనీ అంటే ఏంటో డిస్కస్ చేస్తాను. మీరు ఆల్రెడీ లాలో నేర్చుకొని ఉంటారు కాబట్టి మీకు దీని మీద అవగాహన ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఇది చూడాలండి. వాట్ ఆర్ ద డొమైన్స్ అంటే బిజినెస్ లో, బిజినెస్ టెక్నాలజీలో యూజ్ అయ్యేటటువంటి వర్డ్స్ ఏంటవి. ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి, గూడ్స్ ని తయారు చేయటం. ట్రేడింగ్ అంటే ఏంటి, ట్రేడింగ్ అంటే ఏంటంటే గూడ్స్ ని అమ్మటం. ఎక్కడ, డొమెస్టిక్ అంటే విత్ ఇన్ ద కంట్రీ, ఫారెన్ అంటే అవుట్ సైడ్ ద కంట్రీ అన్నమాట. కామర్స్ అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూట్ చేయటం గూడ్స్ అండ్ సర్వీసెస్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి కస్టమర్ వరకు. స్కేల్ అంటే ఎలా ఉంటాయి ఎంటర్ప్రైజెస్. ఒకటి మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటే చాలా చిన్న తరహా పరిశ్రమలు. స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ అంటే 5 crores కంటే మినిమం గా తక్కువ క్యాపిటల్ ఉన్న వాటిని స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ అంటారు. అలాగే మీడియం కి, లార్జ్ ఎంటర్ప్రైజెస్ కి క్యాపిటల్ లో వేరియేషన్ ఉంటుంది. నెక్స్ట్ జాగ్రఫీ స్కోప్. లోకల్ అంటే రీజనల్ ఏరియాస్ లో ఉంటాయి. నేషనల్ అంటే డొమెస్టిక్ కంపెనీస్. మల్టీ నేషనల్ అంటే మెనీ కంపెనీస్ లో వాటి ఆపరేషన్స్ ఉండటం. ఓనర్షిప్ బట్టి కంపెనీస్ ఎన్ని రకాల క్లాసిఫై చేయబడ్డారు చూద్దాం. స్టేట్ ఓన్డ్ కంపెనీస్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఓన్ చేసినటువంటి కంపెనీస్. పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అంటే పబ్లిక్ ఇష్యూకి వెళ్ళి గవర్నమెంట్ కంపెనీస్ కనుక స్టార్ట్ చేసినట్లయితే వాటిని పబ్లిక్ సెక్టార్ అంటారు. ప్రైవేట్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అంటే
ప్రైవేట్ పీపుల్ ఓన్ చేసినటువంటి ఎంటర్ప్రైజెస్ ని ప్రైవేట్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అంటారు. మార్కెట్స్ అంటే ఏంటంటే ఇట్ ఇంక్లూడ్స్ రిసోర్సెస్, ఎక్విప్మెంట్, కమోడిటీస్ అంటే అన్బ్రాండెడ్ ప్రోడక్ట్స్ అన్నమాట. లైక్ ఆయిల్, మిల్క్, పెట్రోల్, డీజిల్, ఇవన్నీ కమోడిటీస్ కింద వస్తాయి. నెక్స్ట్ క్యాపిటల్ అంటే ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ మనీ టు స్టార్ట్ ద బిజినెస్. లేబర్ అంటే ద పీపుల్ వర్కింగ్ ఇన్ ద ప్రొడక్షన్ హౌస్. ప్రోడక్ట్ మార్కెట్స్ అంటే 2 types ఆఫ్ ప్రొడక్ట్స్ మార్కెట్స్ ఉంటాయి. ఒకటి కన్స్యూమర్ మార్కెట్స్, రెండోది ఇండస్ట్రియల్ మార్కెట్స్. కన్స్యూమర్ ప్రొడక్ట్స్ తయారు చేసే వాటిని సెల్ చేసే మార్కెట్స్ కన్స్యూమర్ మార్కెట్స్ అని, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ తయారు చేసే మార్కెట్స్ ఇండస్ట్రియల్ మార్కెట్. కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అంటే కన్స్యూమర్ యూజ్ చేసుకుంటాయి, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అంటే ఇండస్ట్రీస్ యూజ్ చేసుకుంటాయి. ఇప్పుడు చిన్న క్వశ్చన్, రా మెటీరియల్ కన్స్యూమర్ ప్రోడక్ట్ అవుద్దా, ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ అవుద్దా? ఎవరైనా చెప్పండి. ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్. ఎందుకంటే అది ఇండస్ట్రీస్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరు వస్తారు? ఎంటర్ప్రీనియర్స్ అంటే ఎవరు? హూ హ్యావ్ ఎన్ ఇన్నోవేటివ్ ఐడియా టు స్టార్ట్ ద బిజినెస్. తర్వాత ప్రమోటర్స్ అంటే ఎవరంటే దీస్ ఆర్ ద పీపుల్ హూ ఇన్వెస్ట్ ఇన్ ద కంపెనీ బిఫోర్ ద కంపెనీ యాక్చువల్లీ స్టార్ట్స్. కంపెనీ స్టార్ట్ అవ్వకముందే కంపెనీలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళని ప్రమోటర్స్ అంటారు. కస్టమర్స్ అంటే ప్రోడక్ట్ ని కొనేవాళ్ళు. ఇన్వెస్టర్స్ అంటే కంపెనీలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. బిజినెస్ ఓనర్స్ అంటే కంపెనీలో ఓనర్షిప్, కంపెనీలో పెట్టుబడి పెట్టి కంపెనీని స్టార్ట్ చేసిన వాళ్ళు. డైరెక్టర్స్ అంటే మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ. షేర్ హోల్డర్స్ అంటే ఎవరు? కంపెనీలో కొంత పర్సెంట్ ఆఫ్ షేర్స్ కొన్న వాళ్ళని షేర్ హోల్డర్స్ అంటారు. మేనేజర్స్ అంటే పాలసీస్, స్ట్రాటజీస్ తయారు చేసేవాళ్ళు. ఎంప్లాయీస్ అంటే ఆర్గనైజేషన్ లో వర్క్ చేసేవాళ్ళు. సప్లయర్స్ అంటే రా మెటీరియల్ తెచ్చుకునే వాళ్ళు. పాలసీ మేకర్స్ అంటే గవర్నమెంట్ అవ్వచ్చు, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు. ఇలా డిఫరెంట్ పీపుల్ ఉంటారు. నెక్స్ట్ ఏమేం ఫంక్షన్స్ ఉంటాయి అసలు బిజినెస్ లో అంటే, ఒకటి ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్ మార్కెటింగ్ అంటే ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ చేయటం. అకౌంట్ అండ్ ఫైనాన్సింగ్ అంటే ఫండ్స్ ఎలా తెచ్చుకోవాలి, ఎలా ఖర్చు పెడుతున్నాం రికార్డు. ట్యాక్సెస్ అంటే ఎంత ట్యాక్సెస్ లెవీ చేయాలి. హ్యూమన్ రిసోర్స్ అంటే పీపుల్ వర్కింగ్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఎలా మేనేజ్ చేయాలి. ఇవన్నీ వేరియస్ ఫంక్షన్స్ ఇన్ బిజినెస్ ఫార్మ్ అన్నమాట. నెక్స్ట్ ఫోకస్. కంపెనీ అయినా ఎంటర్ప్రైజ్ అయినా ఏం చేస్తారంటే ఒక బిజినెస్ లైన్ లో ఉండొచ్చు, లేకపోతే ఒక పర్టికులర్ ఫంక్షన్ చేయొచ్చు. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి, కేవలం ప్రొడ్యూస్ చేస్తాయి. కొన్ని కంపెనీస్ కేవలం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి. కొన్ని అన్ని టాస్క్ చేయొచ్చు. నెక్స్ట్ కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, కంపెనీ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, లేదా ఆబ్జెక్టివ్స్ అన్న కన్సర్న్స్ అన్న ఏంటి అంటే, ఒకటి సర్వైవల్, కనీసం ఎగ్జిస్ట్ అవటం మార్కెట్ లో. తర్వాత ప్రాఫిట్స్ ఎర్న్ చేయటం, తర్వాత ప్రాఫిట్స్ ని హైయెస్ట్ గా ఎర్న్ చేయటం, సస్టైన్ అవటం అంటే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం మార్కెట్ లో ఉండటం, సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ సొసైటీ వెల్ఫేర్ కోసం ట్రై చేయటం, ప్లాన్స్ రన్ చేయడం కానీ, లేకపోతే చిల్డ్రన్ వెల్ఫేర్ కోసం, ఎడ్యుకేషన్ కోసం కొంత అమౌంట్ ఆఫ్ మనీ, ఫస్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు కదా. గవర్నెన్స్ అంటే ఏంటంటే the way the company is controlled or managed is called as governance. Values and ethics అంటే moral principles followed by company. యాక్సిడెంట్ అయిందనుకో మనకేం పోచి వాడికి ప్రాబ్లం అని చెప్పేసి ఊరుకోకుండా కాంపన్సేషన్ ఇవ్వటం అట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఈ డొమైన్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో వొకాబులరీ, బీసీకేలో ఏమేమి వాడతాం అనేది చూస్తాం. బీసీకేలో ఏమేమి వాడతాం అంటే, ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ స్ట్రాటజీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద లాంగ్ టర్మ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. నెక్స్ట్ ఇది లార్జ్ నెంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ డెవలప్ చేస్తారు, వాటిని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ ద్వారా కాంపిటీటర్స్ మీద అప్పర్ హ్యాండ్ ని బిల్డ్ చేయడం ట్రై చేస్తారు. లాజిస్టిక్స్ అంటే ఏంటంటే ఒక ప్రోడక్ట్ రా మెటీరియల్స్ తయారు చేసిన దగ్గర నుంచి కస్టమర్ కి అందజేసేంత వరకు ఉన్నటువంటి యాక్టివిటీస్. సప్లయర్ దగ్గర నుంచి రా మెటీరియల్ తీసుకున్న దగ్గర నుంచి వాటిని ప్రొడ్యూస్ చేసి, వాటిని డిస్ట్రిబ్యూట్ చేసి, కస్టమర్ సర్వీస్ ప్రొవైడ్ చేసేటటువంటి అన్ని యాక్టివిటీస్ ని కలిపి లాజిస్టిక్స్ అంటారు అనమాట.
ఇది ఎక్కడి నుంచి వచ్చింది లాజిస్టిక్స్ అనే వర్డ్ అంటే యూజువల్ గా మిలిటరీ దగ్గర నుంచి వచ్చిందండి. మిలిటరీ ఏం చేస్తుంది, సప్లైస్ ఎక్విప్మెంట్ ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. బుల్ మార్కెట్ అంటే మీరు ఫైనాన్స్ టెక్నాలజీ ఒకసారి చూసుంటే తెలుస్తుంది, కానీ ఇప్పుడు ఒకసారి ఇంట్రడక్షన్ ఇస్తాం. స్టాక్ ఎక్స్చేంజ్, ఒక స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటుంది. స్టాక్ ఎక్స్చేంజ్ లో షేర్స్ సెల్ చేయొచ్చు అనమాట. ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ లో అన్ని కంపెనీస్ కాకుండా సెన్సెక్స్ అని ఒకటి ఉంటుంది. సెన్సెక్స్ అంటే ఏంటంటే సెన్సిటివిటీ ఇండెక్స్ అన్నమాట. అంటే ఏంటంటే 20 కంపెనీస్ తీసుకుంటారు, వాటి యొక్క షేర్ వాల్యూ తీసుకుంటారు, దాన్ని బట్టి సెన్సెక్స్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, అది చిన్న ఇంట్రడక్షన్. ఇప్పుడు ఆ సెన్సెక్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే, ఒకవేళ కనుక మెజారిటీ ఆఫ్ కంపెనీ షేర్స్ కనుక పర్ఫార్మింగ్ అనుకోండి, అటువంటి టైప్ ఆఫ్ మార్కెట్ ని బుల్ మార్కెట్ అంటారు. ఒకవేళ కనుక మెజారిటీ ఆఫ్ షేర్ వాల్యూ పడిపోతూ వస్తుంది అనుకోండి, అటువంటి మార్కెట్స్ ని బేర్ మార్కెట్ అంటారు. పర్ఫార్మింగ్ స్టాక్ ఎక్స్చేంజ్ బెస్ట్ గా పర్ఫార్మ్ అవుతుంటే బుల్ మార్కెట్, అప్పర్ ట్రెండ్ అంటారు. స్టాక్ ఎక్స్చేంజ్ వర్స్ట్ గా పర్ఫార్మ్ చేస్తుంటే బేర్ మార్కెట్ అంటే లోవర్ ట్రెండ్ అంటారు. ఓకే, ఇవి రెండు డిఫరెంట్ ట్రెండ్స్ ఆఫ్ మార్కెట్. నెక్స్ట్ చార్టర్డ్ అకౌంటెంట్స్ కి ఎట్లా ఉపయోగపడుతుంది అని. చార్టర్డ్ అకౌంటెంట్స్ కి ఎట్లా ఉపయోగపడుతుంది అంటే, ఇన్వెంటరీస్, రెవెన్యూ, ప్రాఫిట్, వేరియస్ ఆస్పెక్ట్స్ లైక్ బిజినెస్ అండ్ కమర్షియల్ సెక్టార్ లో పనిచేసేటువంటి చార్టర్డ్ అకౌంటెంట్స్ వాళ్ళ వర్క్ మొత్తం బిజినెస్ ఏరియాలోనే జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి దేని గురించి తెలియాలి, వేరియస్ ప్రొడక్ట్స్ గురించి, ఇన్వెంటరీస్ గురించి, రెవెన్యూస్ గురించి, ప్రాఫిట్స్ గురించి తెలియాలి. వాటి ఇంపార్టెన్స్ ఈ చాప్టర్ లో మనం నేర్చుకుంటాం. మీ తర్వాత సిఏ అయినా సరే ఏ బ్యాంక్ గురించో లేకపోతే ఏ రీటైల్ అవుట్లెట్ గురించో ఖచ్చితంగా తెలిస్తేనే వాళ్ళకి అడ్వైస్ ప్రొవైడ్ చేయగలుగుతారు. టాక్సేషన్ లేకపోతే టాక్స్ ఎలా అడ్వైజ్ చేసుకోవాలి అనే రూల్స్ పైన. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేటప్పటికేమో బీసీకే ఎలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాం. ఫస్ట్ ది సెల్ఫ్ అష్యూరెన్స్. మీకు బిజినెస్ గురించి జరిగేటటువంటి యాక్టివిటీస్ అన్నిటి గురించి తెలుస్తాయి కాబట్టి ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ టు ఆపరేటింగ్ యువర్ డే టు డే ట్రాన్సాక్షన్స్ ఆన్ డైలీ బేసిస్. నెక్స్ట్ నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకు, నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి అప్పటి వరకు బిజినెస్ టెక్నాలజీ గురించి అస్సలు తెలియదు. కానీ ఒక్కసారి కనుక నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి బిజినెస్ గురించి ఈ టెక్స్ట్ బుక్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ ఈ బీసీకే ద్వారా ఏం చెప్తుందంటే, బిజినెస్ గురించి కంప్లీట్ ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్, గైడెన్స్ గా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది 6 సర్వెంట్స్ గురించి మనకు చెప్తుంది. ఆ 6 ఏంటవి అని చూస్తాం. 6 సర్వెంట్స్ ఏంటవి అని అంటే, వాట్, వై, వెన్, హౌ, వేర్ అండ్ క్యూ. Who are the competitors? Where are the competitors? How is the business running? When should they go for expansion? Next, the reasons for the success or failure of the organization. Why? Next, what is the scope of the business enterprises? Ala ఏంటంటే ఈ క్వశ్చన్స్ వాట్, వై, వెన్, హౌ, వేరు, హూ, ఈ అన్ని 6 ఆస్పెక్ట్స్ గురించి ఈ బీసీకే క్లియర్ గా అందరికీ ఇన్ఫార్మ్ చేస్తుంది, ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ. నెక్స్ట్ ది హ్యూమన్ యాక్టివిటీస్ ఎన్ని అవి ఏంటవి అని అడిగాడు. హ్యూమన్ యాక్టివిటీస్ చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్ కొంచెం అంత వేగ్ గా ఉంటది, రిపీట్ అవుతూ ఉంటాయి సేమ్ కాన్సెప్ట్స్, కంగారేం లేదు.
ఒక 2 minutes లో మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఫస్ట్ అసలు బిజినెస్ లో ఎన్ని యాక్టివిటీస్ ఉంటాయి అనుకున్నాం? బిజినెస్ లో వచ్చేటప్పటికి 2 యాక్టివిటీస్ ఉంటాయి. ఒకటి ఎకనామిక్ యాక్టివిటీస్, రెండోది నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ గురించి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఎకనామిక్ యాక్టివిటీస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి నేర్చుకుంటాం. అంటే నేచర్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ గురించి నేర్చుకుంటాం. ఎకనామిక్ యాక్టివిటీస్ ఎందుకు అవసరం అని అంటే ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే దే ఆర్ ఇన్కమ్ జనరేటింగ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఏంటంటే బిజినెస్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇట్ హాస్ అన్ ఎకనామిక్ ఆబ్జెక్టివ్ దట్ ఈస్ టు జనరేట్ ద ఇన్కమ్ ఆర్ ప్రాఫిట్ ఫర్ ద ఎంటర్ప్రైజ్ అనవచ్చు అన్నమాట. ఓకే, అంటే ఏంటి? వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఇన్ బిజినెస్ అంటే ఏం చెప్తాం? It is helpful for earning the money for the companies. ఇది ఫస్ట్ క్యారెక్టరిస్టిక్. సెకండ్ క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే ఇట్ ఈస్ ప్రొడక్టివ్ ఇన్ నేచర్. ప్రొడక్టివ్ నేచర్ అంటే ఏంటో తెలియాలి. ప్రొడక్టివ్ ఇన్ నేచర్ అంటే ఏంటంటే ప్రొడక్షన్ కెపాసిటీస్ వాటి గురించి తెలుసుకోవడం గురించి తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో టీచింగ్, పెడగాగిస్, కానీ మెడిసిన్ అండ్ అదర్ డైవర్సిఫై, అకౌంటెన్సీ, ఆ ఏరియాస్ గురించి క్లియర్ గా తెలుసుకోవడం కోసం ఉపయోగపడుతుంది అన్నమాట. ఎవరు స్పీకర్ మ్యూట్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ అండ్ వెల్త్. ఇప్పుడు మనం ఫైనాన్షియల్ టెర్మినాలజీ చూసుకున్నాం. దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వస్తాయి, వెల్త్ ఎలా మాక్సిమైజ్ చేయొచ్చో చూస్తాం. రెగ్యులేటరీ ఏజెన్సీస్ గురించి, బిజినెస్ ఆర్గనైజేషన్స్ గురించి నేర్చుకున్నాం. దాంట్లో ఎలా సేవ్ చేసుకోవచ్చు బ్యాంక్స్ లో, లేకపోతే రెగ్యులేటరీ ఏజెన్సీస్ ద్వారా ఎలా గెయిన్ అవ్వచ్చు, అట్లాంటి వాటన్నిటి గురించి క్లియర్ గా తెలుస్తుంది అన్నమాట. ఇంకా వేరియస్ అదర్ బిజినెస్ యాక్టివిటీస్ ఉంటాయి. వాటి గురించి ఇక్కడ ఒక చార్ట్ ఇచ్చాడండి. ఈ చార్ట్ ఒకటి చదివితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. దానికంటే ముందు ఏంటంటే మనము బిజినెస్ అంటే ఏంటి, ప్రొఫెషన్ అంటే ఏంటి, ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. బిజినెస్ అంటే ఏంటి, ప్రొఫెషన్ అంటే ఏంటి, ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. బిజినెస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ స్పెక్ట్రమ్ ఆఫ్ మార్కెట్. అంటే ఒక స్పెక్ట్రమ్ అంటే ఏంటి? ఒక పర్టికులర్ ఫంక్షన్ ఉండదు, దాంట్లో చాలా ఫంక్షన్స్ ఉంటాయి అని చెప్పుకోవచ్చు అన్నమాట. ప్రొఫెషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ బాడీ ఫర్ రెండరింగ్ ద సర్వీసెస్ ఆఫ్ స్పెషలైజ్డ్ నేచర్. ఒక స్పెసిఫిక్ ఏరియాస్ లో ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి స్కిల్స్ నర్చర్ చేసే ప్రాసెస్ ని ప్రొఫెషన్ అంటారు. ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే రెండరింగ్ ద సర్వీసెస్ అండర్ కాంట్రాక్ట్ ఫర్ వేజెస్ అన్నమాట, ఫర్ వేజెస్ అండ్ సాలరీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీలో నువ్వు జాబ్ జాయిన్ అయ్యావు అనుకో, నిన్ను ఒక ఎంప్లాయీ అంటారు, నువ్వు రెండర్ అయ్యేది నీకు ఎంప్లాయ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేశారంటారు. డాక్టర్స్, లాయర్స్, వీళ్ళందరినీ ప్రొఫెషన్ అంటారు. బిజినెస్ అంటే రీటైల్ అవుట్లెట్స్, వీటన్నిటి ఏదైనా గూడ్స్ సెల్ చేయటం, బై చేయటం, లేకపోతే గూడ్స్ తయారు చేయడం దగ్గర నుంచి సెల్ చేయటం, బై చేయడం దగ్గర దాకా అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే దాని బిజినెస్ ఫామ్ అంటారు. ఇది ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్ ఏంటి అంటే వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. బిజినెస్ స్టార్ట్ చేసేటటువంటి వాళ్ళందరినీ ఎంటర్ప్రీనియర్స్ అంటారు. ప్రొఫెషనల్ సర్వీసెస్ స్టార్ట్ చేసే వాళ్ళందరినీ మెంబర్స్ అంటారు. నెక్స్ట్ అలాగే ఎంప్లాయీస్ కి ఇచ్చేదాన్ని లెటర్ ఆఫ్ అపాయింట్మెంట్ అంటారు జాయిన్ అయినప్పుడు. సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్, బిజినెస్ ఎందుకు రన్ చేస్తారు? ప్రాఫిట్ కోసం. కానీ ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొఫెషనల్ సర్వీసెస్ దేనికోసం? ప్రొఫెషనల్ ఫీ పే చేసి ఆ తర్వాత ప్రొఫెషనల్ సర్వీసెస్ ని అవైల్ చేయగలం. కానీ ఎంప్లాయ్మెంట్ అంటే ఏం జరుగుతుంది? మీకు సాలరీస్, వేజెస్ ప్లే చేస్తారు. నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ లో ఫస్ట్ వచ్చేటప్పటికి ఏమో నీకేం క్వాలిఫికేషన్ అక్కడ బిజినెస్ అంటే. నెక్స్ట్ ప్రొఫెషన్ అంటే ఖచ్చితంగా మీకు సర్టెన్ క్వాలిఫికేషన్స్ ఉండాలి.
ఎంప్లాయ్మెంట్ అంటే క్వాలిఫికేషన్ అనేది ఒక్క దగ్గర నుంచి ఇంకో దగ్గర దాకా వేరీ అవుతూ ఉంటుంది. ఖచ్చితంగా మినిమం క్వాలిఫికేషన్స్ ఉంటే చాలు అనమాట. మీ క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని మీకు వర్క్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఎంప్లాయ్మెంట్. ఇక మిగిలిన డిఫరెన్సెస్ చూద్దాం. నెక్స్ట్ ఎథికల్ గైడెన్స్. ఎథికల్ గైడెన్స్ అంటే మోరల్ వాల్యూ సిస్టమ్ ని ఎక్కడ ఫాలో అవుతారు. బిజినెస్ లో ఫౌండర్స్ బట్టి వాల్యూ సిస్టమ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ప్రొఫెషన్ లో ప్రొఫెషన్ కోడ్స్ బట్టి వాల్యూ సిస్టమ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ లో ఎంప్లాయర్ అంటే మిమ్మల్ని ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారో వాళ్ళ యొక్క వాల్యూ సిస్టమ్ బట్టి కోడ్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్. ఖచ్చితంగా బిజినెస్ లో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి, కొంత ఇన్వెస్ట్మెంట్ కావాలి. ప్రొఫెషన్ లో ఎంప్లాయీగా జాయిన్ అవ్వాలంటే నీకు అసలు ఇన్వెస్ట్మెంట్ ఎక్కర్లేదు. పర్సనల్ ఫ్రీడమ్. బిజినెస్ లో నువ్వే బాస్ కాబట్టి నీకు కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుంది. ప్రొఫెషన్ లో కొంచెం తక్కువ ఉంటుంది. ఎంప్లాయీకి అసలు డెసిషన్ తీసుకునే ఫ్రీడమ్ ఉండదు, ఎంప్లాయర్ చెప్పినట్టు చేయాలి. నెక్స్ట్ సైకలాజికల్ మోటివ్ ఏంటంటే కేవలం ప్రాఫిట్ కోసం రన్ చేస్తారు బిజినెస్. సర్వీస్ ఓరియంటేషన్ కోసం ప్రొఫెషన్ రన్ చేస్తారు. మీరు ఒక డే టు డే ఆపరేషన్స్ కోసం రన్ చేసేదే లైవ్లీహుడ్ అంటే ఎంప్లాయ్మెంట్ కి. నెక్స్ట్ సర్టనిటీ ఆఫ్ ఇన్కమ్. ఖచ్చితంగా ఇన్కమ్ వస్తుందా రాదా అని. బిజినెస్ లో ఇన్కమ్ అనేది అన్సర్టైన్, ప్రొఫెషన్ లో కొంచెం పర్వాలేదు, ఎంప్లాయీలో మాత్రం ఖచ్చితంగా సర్టైన్ గా వస్తుంది అనమాట మీకు వచ్చే ఇన్కమ్. నెక్స్ట్ స్టెబిలిటీ ఆఫ్ టెన్యూర్. ఎంతకాలం రన్ చేస్తారు బిజినెస్ అంటే చెప్పలేము. ఒకవేళ కానీ ప్రొఫెషన్ తీసుకుంటే కొంతవరకు రన్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. ఎంప్లాయీ తీసుకుంటే ఎంతకాలం అయితే నువ్వు లాయల్ గా పనిచేస్తావు అంతకాలం వరకు సర్వైవ్ అవుతావు అని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి మీకు బిజినెస్ అంటే ఏంటి, ప్రొఫెషన్ అంటే ఏంటి, ఎంప్లాయీ అంటే ఏంటో తెలుసు. ఒకటే గుర్తుపెట్టుకోండి, బిజినెస్ స్టార్ట్ చేసే ఎంటర్ప్రీనియర్ బేస్డ్ అనాలిసిస్ అయితేనేమో బిజినెస్ కింద తీసుకుంటాం. డాక్టర్స్, లాయర్స్ ఇట్లాంటి వాటన్నిటేమో ప్రొఫెషన్ కింద తీసుకుంటాం. చార్టర్డ్ అకౌంటెన్సీ ఈజ్ ఆల్సో ప్రొఫెషనల్ కోర్స్. అలా కాకుండా వేరే వాళ్ళ కింద పని చేయాలి అంటే ఎంప్లాయ్మెంట్ అని అంటాం. ఇవే డీటెయిల్ గా ఇచ్చాడండి. నెక్స్ట్ అసలు ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద టార్గెట్ టు బి అకంప్లిష్డ్. ఇట్ ఈస్ ద టార్గెట్ టు బి అకంప్లిష్డ్ ని ఆబ్జెక్టివ్ అంటారు. ఈ ఆబ్జెక్టివ్స్ అనేవి స్పెసిఫిక్ గా ఉంటాయి, ప్లస్ అట్ ద సేమ్ టైం బౌండ్ గా కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవటం, ప్రాఫిట్స్ పెంచుకోవటం, మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్ తెచ్చుకోవటం, ఎఫిషియెంట్ గా పనిచేయటం, ఇలా కొన్ని ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఎకనామిక్ వాల్యూ అంటే మీ యొక్క ప్రొడక్ట్స్ వాల్యూ కానీ కంపెనీ వాల్యూ కానీ పెంచుకోవటం అన్నమాట. నెక్స్ట్ ఆర్గానిక్ ఆబ్జెక్టివ్స్ అంటే సర్వైవ్ అవటం, బిజినెస్ సర్వైవ్ అవటం ప్రైమరీ ఆబ్జెక్టివ్ అన్నమాట ఎప్పుడైనా సరే. నెక్స్ట్ వాళ్ళకు ఉన్నటువంటి రిసోర్సెస్ ని ఆప్టిమమ్ గా యూటిలైజ్ చేయటం, రిజర్వ్స్ మెయింటైన్. రిజర్వ్స్ అంటే తెలుసు కదా మీకు వచ్చేటువంటి ఇన్కమ్ మొత్తంలో కొంత దాన్ని రీటైన్ ఎర్నింగ్స్ గా పెట్టుకుంటాం, కొంత దాన్ని రిజర్వ్స్ గా పెట్టుకుంటాం అన్నమాట. నెక్స్ట్ క్యాపిటల్ అంటే ఏంటంటే ఇది అమౌంట్ ఆఫ్ మనీ టు స్టార్ట్ ద బిజినెస్ అన్నమాట. గ్రోత్ అంటే ఏంటంటే ప్రాఫిట్స్ ఎర్న్ చేయటం అనే ఆబ్జెక్టివ్ తో ఉన్నటువంటి బిజినెస్ లైఫ్ సైకిల్ ని గ్రోత్ అంటాం. డైవర్సిఫికేషన్ అనేది గ్రోత్ స్ట్రాటజీ అన్నమాట. అంటే బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసే ప్రాసెస్ ని డైవర్సిఫికేషన్ అంటారు. అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒక ఆబ్జెక్టివ్ అన్నమాట. కమ్యూనిటీ అంటే ఒక పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళని, రిలీజియన్ వాళ్ళని సర్వ్ చేయటం, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయటం, హెల్త్ ప్రొవైడ్ చేయటం, శానిటైజర్ ప్రొవైడ్ చేయటం. నెక్స్ట్ అలాగే డిజాస్టర్స్ అంటే ఎర్త్ క్వేక్ కానీ ఫ్లడ్స్ కానీ వచ్చినప్పుడు వాటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయటం, ఇట్లాంటివి. లీగల్ ఆస్పెక్ట్స్ అంటే ఫస్ట్ రెస్పెక్ట్ ఫర్ ద లా. నెక్స్ట్ ఫెయిర్ ప్రాక్టీసెస్, ఏమి మోసం చేయకుండా లీగల్ ప్రాక్టీసెస్ జరిగితే వాటిని ఎథికల్ లీగల్ ప్రాక్టీసెస్ అంటారు. నెక్స్ట్ వేరియస్ మోరల్ ప్రిన్సిపల్స్ లైక్ ట్రూత్, ఆనెస్టీ, ఇంటిగ్రిటీ బేస్ చేసుకుని ఉండటం అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద వేరియస్ ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్,
organic objectives, social responsibility objectives, and legal aspects of business. Legal objectives of business. ఎన్ని ఆబ్జెక్టివ్స్ మొత్తం మనకి? ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్, ఆర్గానిక్ ఆబ్జెక్టివ్స్, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆబ్జెక్టివ్స్, లీగల్ అండ్ ఎథికల్ ఎన్విరాన్మెంటల్ ఆబ్జెక్టివ్స్. ఈ 4 ఆబ్జెక్టివ్స్ మనకు ఉంటాయి ఏ బిజినెస్ ఫార్మ్ కైనా సరే. నెక్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్. ఎన్ని రకాల బిజినెస్ ఉంటాయి అవన్నీ. వీటన్నిటి కూడా చార్ట్స్ ఇచ్చాడండి. ఆ చార్ట్స్ చదివితే మోర్ దాన్ ఎనఫ్. ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏమంటారంటే సోల్ ప్రొప్రైటర్షిప్ అంటారు. సోల్ ప్రొప్రైటర్షిప్ లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని ఇక్కడ చేశాడు. ఫస్ట్ చూద్దాం. సోల్ ప్రొప్రైటర్షిప్ లో ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఏంటి? ఆటోనమీ. సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే ఏంటి? ఎవరికైనా తెలుసమ్మా? అందరికీ తెలిసే ఉంటుంది, అందుకని అడుగుతున్నాను. సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే ఏంటి? సింగిల్ పర్సన్ బిజినెస్ ఫార్మ్ చేసి కంటిన్యూ చేస్తారు. వెరీ నైస్. ఒక బిజినెస్ ని ఒక పర్సన్ కనుక స్టార్ట్ చేసినట్లయితే హీ విల్ బి కాల్డ్ as ప్రొప్రైటర్. ఆ బిజినెస్ ని సోల్ ప్రొప్రైటర్షిప్ అంటారు. ఒక బిజినెస్ ఒక పర్సనే ఓన్ చేస్తాడు మొత్తం బిజినెస్. ఇక్కడ దాని గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఏంటంటే అటానమీ ఆఫ్ బీయింగ్ వన్స్ ఓన్ బాస్. అతని బాస్ అతనే, ఇంకా అతని కింద ఎవరు, అతని పైన ఎవరు ఉండరు అనమాట. నెక్స్ట్ ఈ ప్రొవైడ్స్ ద క్యాపిటల్. అంటే ఏంటంటే మొత్తం క్యాపిటల్ అతని ప్రొవైడ్ చేస్తాడు అనమాట. నెక్స్ట్ దాంతో పాటుగా పర్సనలైజ్డ్ సర్వీసెస్ ని కూడా ప్రొవైడ్ చేస్తాడు. నెక్స్ట్ ఏమైనా రిస్క్ ఉంటే కంప్లీట్ రిస్క్ ని అతనే బియర్ చేస్తాడు. రిస్క్ అంటే ఏంటి? ఫియర్ ఆఫ్ లాస్. ఖచ్చితంగా లాస్ వచ్చే ఛాన్స్ ఉంటే ఆ రిస్క్ మొత్తాన్ని ఆ సోల్ ప్రొప్రైటరే బేర్ చేస్తాడు. అన్లిమిటెడ్ లైబిలిటీ అంటే ఆ బిజినెస్ లో ఎంత లాస్ వచ్చినా, ఎంత లైబిలిటీస్ ఉన్నా వేరే వాళ్ళు కట్టరండి. ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో ఆ సోల్ ప్రొప్రైటరే కట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి సక్సెషన్ ఆఫ్ ఓనర్షిప్. ఇది కంప్లీట్ గా సోల్ ప్రొప్రైటర్షిప్ లో ఎక్కువ ఉంటుంది. ఫాదర్ కనుక సోల్ ప్రొప్రైటర్ గా బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, ఆ బిజినెస్ ని వాళ్ళ సన్ కంటిన్యూ చేస్తారు, వాళ్ళ డాటర్ కంటిన్యూ చేస్తుంది అంతే. అంటే సక్సెషన్ ఆఫ్ ఓనర్షిప్ అంటే ఓనర్షిప్ అనేది ఫాదర్ నుంచి వాళ్ళ చిల్డ్రన్ కి, వాళ్ళ చిల్డ్రన్ నుంచి మళ్ళీ చిల్డ్రన్ కి అలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఏమంటారంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ సిస్టమ్ అంటారు. ఫ్యామిలీ బిజినెస్ అంటారు. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ సిస్టమ్ అండ్ ఫ్యామిలీ బిజినెస్ అంటే ఏంటి? ఎస్, దీని గురించి కూడా ఒక లైన్ లో ఎవరైనా చెప్పగలుగుతారు? హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ బిజినెస్. ఇక్కడ హిందూ అంటే హిందూస్ ఒక్కటే కాదండి, ఇట్ మే బి జైన్స్ అవ్వచ్చు, బుద్ధిస్ట్ అవ్వచ్చు, సిక్స్ అవ్వచ్చు. వీళ్ళందరూ వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక బిజినెస్ రన్ చేస్తారు. రైట్ ఫ్రమ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లైక్ హెరిటేజ్, ఫుడ్ ఇండస్ట్రీ, నెక్స్ట్ అలాగే మీకు ఫార్మింగ్ ఇండస్ట్రీ మొత్తము, అలా ఈ కొన్ని ఇండస్ట్రీస్ అన్ని, సిల్క్ రేరింగ్ ఇండస్ట్రీ మొత్తము, ఇలాంటివన్నీ ఏంటంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఏం చేస్తారంటే ఒక ఫ్యామిలీ రన్ చేస్తుంది మొత్తం బిజినెస్. ఒక ఓనర్ కాదండి, ఇక్కడ ఫ్యామిలీ మొత్తం రన్ చేస్తుంది బిజినెస్. అందుకని ఏం చెప్పాడు? ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై, ఎవరు ఫార్మ్ చేశారు? హిందూస్. ఇనిషియల్ స్టేజెస్ లో హిందూస్ ఎక్కువ ఉండేవాళ్ళు కాబట్టి హిందూస్, లేకపోతే బుద్ధిస్ట్, లేకపోతే జైన్స్, లేకపోతే సిక్స్ ఎక్కువగా ఫ్యామిలీ బిజినెస్ రన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ రిసోర్సెస్ అంతా ఎవరి దగ్గర నుంచి వస్తాయి? ఫ్యామిలీ మొత్తం దగ్గర నుంచి వస్తాయి. నెక్స్ట్ అంటే ఇందాక సోల్ ప్రొప్రైటర్షిప్ లో రిసోర్సెస్ అంతా ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి? ఒకళ్ళ దగ్గర నుంచి. కానీ ఇక్కడ ఫ్యామిలీ దగ్గర మొత్తం దగ్గర నుంచి రిసోర్సెస్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ మొత్తం ఉంటుంది బిజినెస్ లో. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక్క ఫాదర్ ఒక్కళ్ళే చేసేవాళ్ళు కాదండి, ఫాదరు, వాళ్ళ సన్స్, వాళ్ళ రిలేటివ్స్ అందరు కలిపి బిజినెస్ స్టార్ట్ చేస్తారు అనమాట. నెక్స్ట్ ఫ్యామిలీ అనేది ఇట్ ఇస్ అన్ ఆటోమేటిక్ కో-ఓనర్స్ అన్నమాట. అంటే ఏంటంటే ఒకవేళ కనుక న్యూ పీపుల్ వచ్చినా వాళ్ళు ఆటోమేటిక్ ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ అవుతారు అని అన్నమాట. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది అని చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి అన్లిమిటెడ్ లైబిలిటీ ఆఫ్ ద కార్టర్.
కాటా అంటే అన్లిమిటెడ్ లైబిలిటీ ఫర్ ద ఫ్యామిలీ అన్నమాట. అంటే ఏంటంటే ఎవరైతే ఆ ఫ్యామిలీ బిజినెస్ స్టార్ట్ చేశారో వాళ్ళే రెస్పాన్సిబుల్ టోటల్ లైబిలిటీస్ కి. ఫేట్ ఈజ్ యాజ్ గోయింగ్ యాజ్ కన్సర్న్ అన్నమాట. అంటే ఏంటంటే ఏమన్నా ఫ్యూచర్ లో ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఆ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. సక్సెషన్ ఆఫ్ ఓనర్షిప్ కూడా ఖచ్చితంగా ఉంటది. ఒకవేళ కనుక ఫ్యామిలీ ఓరియంటెడ్ బిజినెస్ అయినా ఒక స్టార్ట్ చేసినటువంటి హెడ్ కనుక ఎక్స్పైర్ అయితే అతను ఇమీడియట్ సక్సెస్ అనే ఫ్యామిలీ బిజినెస్ ని రన్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ పార్ట్నర్షిప్ ఫామ్ అంటే ఏంటండి? ఎవరన్నా ఒకళ్ళు చెప్పండి. పార్ట్నర్షిప్ ఫామ్ అంటే పార్ట్నర్స్ కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం. సో 2-3 మెంబర్స్ కలిసి గ్రూప్ లో జాయిన్ అయ్యి వెరీ నైస్. ఒక పర్సన్ 2 or more persons. ఓకే 2 or more. ఒక పర్సన్ వచ్చేటప్పటికేమో కొంత అమౌంట్ ఆఫ్ మనీ కాంట్రిబ్యూట్ చేస్తారు. మొత్తం బిజినెస్ కావాల్సిన క్యాపిటల్ అతని దగ్గర ఉండదు కాబట్టి ఏం చేస్తారు, ఇంకొక అతని దగ్గర నుంచో లేకపోతే 2-3 దగ్గర నుంచో సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ తీసుకొని వాళ్ళు కలెక్టివ్ గా బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అంటే దీంట్లో ఎంతమంది ఉంటారు? 2 or more persons ఉంటారు అనమాట. ఇద్దరు అవ్వచ్చు లేకపోతే మోర్ దాన్ 2 people అవ్వచ్చు అనమాట. వీళ్ళు క్యాపిటల్ ని తెచ్చుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తారు అనమాట. వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ అయినప్పుడే అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతారు. ఏమైనా అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతారు, ఏమన్నా ప్రాఫిట్స్ వచ్చినా లాస్ వచ్చినా ఇలా షేర్ చేసుకుందాం అని ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతారు. అదే ఇక్కడ కూడా ఇచ్చాడు. ప్రాఫిట్ షేరింగ్ అంటే ఏంటంటే ఎంత అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ వస్తే ఎవరు ఎంత పర్సంటేజ్ తీసుకోవాలనేది కూడా ఈ అగ్రిమెంట్ లో ఉంటుంది అనమాట. ప్రాఫిట్ ఎంత వచ్చినా లాస్ వచ్చినా ఎలా షేర్ చేసుకోవాలనేది ఈ అగ్రిమెంట్ లో ఉంటుంది. నెక్స్ట్ ఇది మ్యూచువల్ ఏజెన్సీ. మ్యూచువల్ ఏజెన్సీ అంటే ఈ బిజినెస్ మొత్తం కూడా ఒకళ్ళు రన్ చేయరండి, వాళ్ళ వర్క్ ని కూడా డెలిగేట్ చేసుకుంటారు. 2-3 కలిపి మ్యూచువల్ గా వర్క్ చేస్తూ ఉంటారు. అన్లిమిటెడ్ లైబిలిటీ అంటే ఏంటంటే ఒకవేళ కనుక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ లైబిలిటీస్ పెరిగిపోయి ఉంటే ఆ లైబిలిటీస్ అన్నిటికీ అందరు పార్ట్నర్స్ రెస్పాన్సిబుల్. ఒక పార్ట్నర్ కాదండి, అందరు పార్ట్నర్స్ రెస్పాన్సిబుల్. ఫేట్ ఆఫ్ గోయింగ్ కన్సర్న్ వస్తే ప్రాఫిట్స్ వచ్చినా లాసెస్ వచ్చినా కంప్లీట్ గా ఆ పార్ట్నర్స్ అందరూ రెస్పాన్సిబుల్ అని చెప్పుకోవచ్చు. సక్సెస్ ఓనర్షిప్ అంటే ఆ ఉన్నటువంటి పార్ట్నర్ ఓనర్ అవ్వచ్చు, లేకపోతే అతనితో పాటుగా ఇంకొక అడిషనల్ పార్ట్నర్ జాయిన్ అయ్యి అతను కూడా ఓనర్ అవ్వచ్చు అనమాట. Ownership is not easily transferable. A new partner can be admitted only if a partner consent is taken. ఇంకో పార్ట్నర్ అడ్మిట్ అవ్వాలంటే ఖచ్చితంగా అందరి కన్సెంట్ కావాలి. నెక్స్ట్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అంటే ఏంటి? ఎవరన్నా తెలుసా? మీకు లాలో చదివే ఉంటారు. లిమిటెడ్ లయబిలిటీ అంటే ఏంటి? ఒకవేళ లాస్ వచ్చినా కూడా ఫర్మ్ యొక్క అసెట్స్ అంతా చాలు సార్, పర్సనల్ గా లయబుల్ అవ్వదు. వెరీ నైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫర్మ్ 10 crores వర్త్ అసెట్స్ తో ఉందన్నమాట. ఆ ఫర్మ్ కి 20 crores లాస్ వచ్చినాయి అని అనుకోండి పెట్టిన. అప్పుడు ఎంత వరకు ఆ ఫర్మ్ రెస్పాన్సిబుల్? 10 crores వరకే. వాళ్ళ బిజినెస్ లో ఎంతైతే అసెట్ చూపిస్తారో ఆ అసెట్స్ వరకే వాళ్ళు లయబుల్ అన్నమాట. మిగతా వాటిల్లో దే ఆర్ నాట్ లయబిలిటీ. ఆ ఒక ఇండివిజువల్ యొక్క పర్సనల్ అసెట్స్ గురించి మాట్లాడరు కదా. కేవలం బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ బిజినెస్ సంబంధించినటువంటి అసెట్స్ అన్నిటిని మాత్రమే వాల్యూ చేయాలి. ఎప్పుడు? ఫర్మ్ క్లోజ్ అయినప్పుడు అన్నమాట. నో పర్సనల్ లయబిలిటీ ఎక్సెప్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రాడ్. ఒకవేళ ఫ్రాడ్ చేశారంటే మాత్రం పర్సనల్ లయబిలిటీ పర్సనల్ అసెట్స్ కోసం సీజ్ చేస్తారు. ఫ్రాడ్ చేయకపోతే మాత్రం కేవలం బిజినెస్ సంబంధించిన అసెట్స్ మాత్రమే సీజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇన్కార్పొరేషన్ ఈజ్ మ్యాండేటరీ. బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు 2 సర్టిఫికేట్స్ ఉండాలన్నమాట. ఒకటి ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్,
రెండోది కమెన్స్మెంట్ సర్టిఫికేట్ అని రెండు ఉంటాయి జనరల్ గా మిగతా ఫర్మ్స్ అయితే. ఇక్కడ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ అనేది బిజినెస్ స్టార్ట్ చేశాము అండ్ బిజినెస్ రిజిస్టర్ చేశాము అని చెప్పేదే ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్. ఆ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్ అవసరం అన్నమాట. నెక్స్ట్ ఇవి వచ్చేటప్పటికేమో దే ఆర్ లీగల్ ఎంటిటీస్. దే ఆర్ లీగల్ ఎంటిటీస్ సెపరేట్ ఫ్రమ్ ఇట్స్ పార్ట్నర్స్. పార్ట్నర్స్ కాదండి, ఇక్కడ ఎంత లైబిలిటీ వాళ్ళు బిహేవ్ చేస్తామని ముందుకు వచ్చారో అంతవరకు వాళ్ళు రెస్పాన్సిబుల్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎంతమంది పార్ట్నర్స్ ఉండొచ్చు అంటే మినిమం 2 members ఉండొచ్చు, మాక్సిమం ఎంతమంది అయినా ఉండొచ్చు అనమాట పార్ట్నర్స్ గా. ఆర్ఓసి అనేది ఏంటంటే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ అన్నమాట. ఇట్ ఈస్ బికమ్స్ ద ఓనర్ ఆఫ్. ఈ ఆర్ఓసి దగ్గర కంపల్సరీగా రిజిస్టర్ అవ్వాలి. స్టాట్యూటరీ కాంప్లియన్స్ అని అంటే లీగల్ రూల్స్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, వాటి ప్రకారమే ఫాలో అవుతూ ఉండాలన్నమాట. నెక్స్ట్ ది కంపెనీ. ఎన్ని టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి అవి ఏంటవి అని. ఎన్ని టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయండి ఇక్కడ మన చార్ట్ లో? 2 types ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఒకటి ప్రైవేట్ కంపెనీ అంటే ఏంటి, పబ్లిక్ కంపెనీ అంటే ఏంటి? ఇప్పుడు చెప్పండి, ప్రైవేట్ కంపెనీ అంటే ఏంటి, పబ్లిక్ కంపెనీ అంటే. ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ అంటే ఏంటి? ఎస్, ప్రైవేట్ కంపెనీ అంటే ఏంటి? 51% ఆఫ్ షేర్స్ కన్నా ఎవరి ప్రైవేట్ పీపుల్ దగ్గర ఉంటే ప్రైవేట్ కంపెనీస్. ఓకే, నా దగ్గర 51% ఆఫ్ షేర్స్ ఉంటే దాన్ని ఏమంటాను? ప్రైవేట్ కంపెనీ అని. 51% ఆఫ్ స్టేక్ కనుక గవర్నమెంట్ దగ్గర ఉంటే దాన్ని గవర్నమెంట్ కంపెనీ అంటారు. యూజువల్ గా గవర్నమెంట్ కంపెనీస్ అన్ని క్యాపిటల్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాయి? పబ్లిక్ దగ్గర నుంచి తెచ్చుకుంటాయి. కాబట్టి గవర్నమెంట్ కంపెనీ అన్న పబ్లిక్ కంపెనీ అన్న ఒకే సెన్స్ తో వాడతారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫీచర్స్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీ? ఫీచర్స్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీలో ఫస్ట్ మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంతమంది ఉంటారు? 2 ఉంటారు. పబ్లిక్ కంపెనీలో మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంత ఉండాలి? 7 members ఉండాలి. మాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ 200 members ఉంటారు. పబ్లిక్ కంపెనీలో ఎంతమంది అయినా ఉండొచ్చు, ఎంతమంది షేర్ హోల్డర్స్ అన్నా ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ దేర్ ఇస్ అ రెస్ట్రిక్షన్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్. ప్రైవేట్ కంపెనీలో షేర్స్ ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా లిమిటెడ్ గా ఉంటది అన్నమాట. కానీ పబ్లిక్ కంపెనీ అంటే ఏంటి? షేర్స్ పన కనుక క్యాపిటల్ ని రైజ్ చేసినట్లయితే దాన్ని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటారు. షేర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 crore rupees కావాలండి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే, నా దగ్గర మనీ లేవు. అందుకని ఏం చేశాను? దీన్ని నెంబర్ ఆఫ్ పార్ట్స్ గా డివైడ్ చేశాను. ఒక్కో పార్ట్ ని షేర్ అంటారు. ఆ షేర్స్ ని పబ్లిక్ అమ్మేసాను. అమ్మేసి టోటల్ 10 crore rupees ప్రొక్యూర్ చేశాను అన్నమాట. ప్రొక్యూర్ చేసి అప్పుడు బిజినెస్ ని స్టార్ట్ చేశాను అన్నమాట. అటువంటి సందర్భాల్లో షేర్స్ రూపాన కనుక క్యాపిటల్ ప్రొక్యూర్ చేసే బిజినెస్ ని కనుక స్టార్ట్ చేసినట్లయితే దాన్ని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటారు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అని దేన్ని అంటారు? ఎనీ కంపెనీ which has started its business by issuing the shares to the public. పబ్లిక్ కి షేర్స్ రూపాన ఇష్యూ చేసి క్యాపిటల్ ప్రొక్యూర్ చేసి బిజినెస్ కనుక స్టార్ట్ చేసినట్లయితే దాన్ని పబ్లిక్ కంపెనీ అంటారు అన్నమాట. ఓకే, ఈ పబ్లిక్ కంపెనీలో షేర్స్ అనేవి ఫ్రీ ట్రేడబుల్. ఒకవేళ కనుక ఆ కంపెనీ లిస్ట్ అయితే స్టాక్ ఎక్స్చేంజ్ లో షేర్స్ అనేవి ఏ ప్రపంచంలో ఎవరికైనా నువ్వు అమ్ముకోవచ్చు, ఎవరి దగ్గరైనా నువ్వు కొనవచ్చు. నెక్స్ట్ మినిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఎంతమంది ఉండొచ్చండి? మినిమం నెంబర్ 2 people ఉండొచ్చు మినిమం నెంబర్. నెక్స్ట్ పబ్లిక్ కంపెనీలో అయితే 3 people ఉండాలి మినిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్. నెక్స్ట్ ప్రైవేట్ కంపెనీలో కమిటీస్ అనేవి ఉంటాయి, లైక్ ఆడిట్ కమిటీస్. ఆడిట్ కమిటీస్ పని ఏంటి? ఆడిట్స్ ని కండక్ట్ చేయటం, ఆడిట్స్ ని అనలైజ్ చేయటం, ఆడిట్స్ గురించి ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉందో చెప్పడం అన్నమాట. సిఎస్ఆర్ కమిటీస్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్ మొత్తం మానిటర్ చేయడం కోసం. స్టేక్ హోల్డర్ కమిటీస్ అంటే షేర్ హోల్డర్స్, కాంపిటీటర్స్, లేకపోతే కస్టమర్స్, లేకపోతే ఎంప్లాయీస్,
వీళ్ళందరినీ కలిపి షేర్ హోల్డర్స్ అంటారు. ఈ షేర్ హోల్డర్స్ నీడ్స్, వాంట్స్, కంప్లైంట్స్ వాటిని అడ్రస్ చేయటము ఇవన్నీ షేర్ హోల్డర్ స్టేక్ హోల్డర్ కమిటీస్ చూసుకుంటాయి అన్నమాట. నెక్స్ట్ రిమ్యూనరేషన్ కమిటీస్ అంటే డైరెక్టర్ యొక్క రిమ్యూనరేషన్, ఎంత అమౌంట్ ఆఫ్ సాలరీ డైరెక్టర్స్ కి ఇవ్వాలి, ఎంత అమౌంట్ ఆఫ్ సాలరీ బోర్డ్ కి ఇవ్వాలి, ఎంత అమౌంట్ ఆఫ్ సాలరీ సిఇఓకి ఇవ్వాలి, ఇవన్నీ చెప్పేదే రిమ్యూనరేషన్ కమిటీస్ అన్నమాట. నెక్స్ట్ ఈ కమిటీస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు ప్రైవేట్ కంపెనీ అయితే, కానీ ఈ కమిటీస్ ఖచ్చితంగా ఉండాలన్నమాట దేంట్లో పబ్లిక్ కంపెనీ అయితే. ఓకే, ఈ కమిటీస్ ద్వారానే కార్పొరేట్ గవర్నెన్స్ అనేది జరుగుతుంది. కార్పొరేట్ గవర్నెన్స్ అంటే ఏంటి, ఎలా కంపెనీని మేనేజ్ చేస్తావు, ఎలా కంపెనీని మానిటర్ చేస్తావు అని చెప్పేదే కార్పొరేట్ గవర్నెన్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికేమో ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ అవ్వచ్చు. ఒకవేళ ప్రైవేట్ కంపెనీ అయితే ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ వచ్చింది అనుకోండి, కంపెనీస్ యాక్ట్ 1956 ప్రకారం స్టార్ట్ చేసేయచ్చు. కానీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ తో పాటుగా సర్టిఫికేట్ ఆఫ్ కమెన్స్మెంట్ అని ఒకటి ఉంటుంది, దాన్ని కూడా తెచ్చుకోవాలి. సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఫస్ట్ వస్తుంది, తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ కమెన్స్మెంట్ తెచ్చుకోవాలి. సర్టిఫికేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఏం చెప్తుందంటే బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి అఫీషియలైజ్ చేస్తున్నాము అని చెప్పడాన్ని సర్టిఫికేట్ ఆఫ్ కమెన్స్మెంట్ అంటాం. With this we come to the end of the chapter. With this we come to the end of first chapter. ఫస్ట్ చాప్టర్ లో ఇంత డీటెయిల్డ్ అప్రోచ్ అనేది ఉంటుంది కాబట్టి ఇట్స్ అడ్వైజబుల్ దట్ యు రిఫర్ 2 or 3 చాప్టర్స్ అండ్ లేటర్ కమ్ టు ద ఫస్ట్ చాప్టర్. 2-3 చాప్టర్స్ రివైజ్ చేసిన తర్వాత ఫస్ట్ చాప్టర్ ని రివిజన్ చేసుకోవడానికి ట్రై చేస్తే మీకు ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఉంటుంది అన్నమాట. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికన్నా? మీకు ఆల్రెడీ నేను సెకండ్ చాప్టరు ప్లస్ 6th చాప్టర్ లో ఉన్నటువంటి అన్ని టెర్మినాలజీస్ గురించి మీకు వీడియో క్లాసెస్, వీడియో రికార్డెడ్ వీడియోస్ కింద ప్లేస్ చేశాను. ఒకసారి సుమన్ సార్ నన్న రాజేష్ సార్ని అడగండి, వాళ్ళు మీకు లింక్ ఇస్తారు. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది దీని గురించి. ఓకే, విత్ దిస్ వి ఎండ్ ద సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కోఆపరేటింగ్ విత్ ఫర్ ద క్లాసెస్. జాగ్రత్తగా చదువుకోండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి ఖచ్చితంగా ట్విస్ట్ టర్న్స్ ఎక్కువ ఉంటాయి అడిగే విధానంలో. మన కాన్సెప్ట్ ని మాత్రం క్లియర్ గా ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకోవాలి, లేకపోతే మాత్రం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో స్కోర్ చేయడం చాలా కష్టం అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి?